కన్య. కన్యారాశి మామూలుగా కన్యారాశి ఎప్పుడు ఏదో రకంగా వైశేషిక ఆనందం అంటాం కదా! కైండ్ ఆఫ్ ఎందుకంటే శుక్రుడు నీచబడి ఉంటాడు. వివాహాలు దొబ్బేసి ఉంటాయి. డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఒకటి కాదు. సో, కన్యారాశి అంటే కొంచెం కుదుపుతుంటది. అనారోగ్యాలు ఉంటాయి. ఆహ్, ప్రైవేట్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ! మాక్సిమం ఇయన్నీ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. నవ్వుతా చెప్తున్నానని కాదు గానీ, డోంట్ టేక్ యాస్ట్రాలజీని సీరియస్‌గా తీసేసుకోకే. ఒంటికి రాసేసుకోక ఈ బూదిలాగా. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే, ఇంట్లో మనుషులా మాట్లాడుకుంటే తగ్గుతది. మీరు నవ్వుతా మాట్లాడుతున్నారు, ఈకిలతో మాట్లాడుతున్నారు ఇలాంటివి అంటారు. అంటే అది టేక్ పర్సన్ లైట్ అనడం కాదండి. అది ఆ రాశి లక్షణం అని చెప్పడం. అలా తేలిగ్గా చెప్తే తేలిగ్గా విన్నట్టుంటది. సరదాగా ఉంటుంది. అవును. అంతేగాని నేను అవును. హెవీగా ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద దండలేసుకొని చెప్పితే వెళ్ళిపోతారు. నిజం. సో, సప్తమంలో శని ఉన్నాడు. శని ఇంచుమించుగా వక్రించి నడుస్తున్నాడు. మీకు వాచిపోతది. జూన్ 2 తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీకు కొంచెం గట్టిగా ఉంటది అబ్బాయి. సో, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఏది వ్యాపారాల్లో మీకు హ్మ్, వ్యాపార పిచ్చి ఉంటది. కమిషన్స్ తిప్పేద్దాం, వడ్డీలు తిప్పేద్దాం, ఫైనాన్స్ చేసేద్దాం, ఇక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి ఏదో పెట్టేద్దాం ఈ ఉంటది. సో, దీనికి సంబంధించి వ్యాపారాలు చేసేటోడు చాలా ఒళ్ళు దగ్గర చేయాలి. గబుక్కున కమిట్మెంట్లు అయ్యి ఇయ్యి చేయకూడదు ఈ సంవత్సరం. తర్వాత వివాహం కానోళ్ళకి వివాహం చేసుకునేటోడు చాలా అసలు మామూలుగా మీ రాశిలోనే శుక్రుడు నచ్చపడతాడంటే మీకు వివాహ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సప్తమ స్థానంలో శని సంచారం అంటే కొంచెం వక్రించింది శని. ఇది గుర్తుపెట్టుకోవాలి. షష్టమాధిపతి, పంచమాధిపతి అంటే ప్రేమ. షష్టమాధిపతి అంటే డెబ్ట్స్, రుణానికి సంబంధించి, డిసీజులకు సంబంధించి, గొడవలకు సంబంధించింది కదా! ఈ 5, 6 కలిపి 7లో కూర్చున్నాడు ఎళ్లి. సో, నువ్వు ప్రేమ కావాలనుకున్న ఇది దెబ్బ తినొచ్చు. లేకపోతే నీకు ప్రేమ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకొని బయటకొచ్చేయొచ్చు. డివోర్స్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశికి సంబంధించి ఇది చాలా ప్రైమ్ ఇంపార్టెంట్. రైట్. ఇక మీకు కావాల్సిన చతుర్థ స్థానం అధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రాపర్టీ అప్పులు తీరిపోతాయి. 8 బ్యాంకులో తెచ్చిన లోనులు తీరిపోతాయి. ఇయన్నీ బాగానే జరుగుతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కుదురుతుంది. చాలా ఆలోచించాలి. అన్నిటికన్నా మెజారిటీ కర్కాటక రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. మేష రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. ఈ కన్యా రాశులు కూడా ఇంటికి సంబంధించిన ఆలోచన కనుక చేయగలిగితే అది కింద మీద పడండి. ఆ కన్యా రాశి వాళ్ళకి ఒక విషయం చెప్తాను. ఈఎంఐల మీద తెచ్చుకుని అయితే కట్టుకోవచ్చు మీరు. ఓకే. ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ మూడిటికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎప్పటినుంచో గృహం కోసం అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా! ఒక ఇల్లు ఉండాలి, అవును. ఇల్లు ఉండాలి. అవును. అవును. ఆ రకంగా ఇదైతే మాత్రం ఇలా సరిపోతుంది. కన్యా రాశులకు ఒక బెనిఫిట్ ఒకటుంది. ఇల్లు ఆల్రెడీ ఉందనుకో, ఏదైనా మంచి ఇల్లు అపార్ట్మెంట్లు అయి తీసుకుని రెంట్లకి అయ్యి ఇచ్చి ఆ రెంట్ల మీద బతుకుదాం అనుకున్న ఆలోచనలు అయ్యి ఉంటాయి కదా! మీకు ఇలాంటివి. అలాంటివి కూడా చేయొచ్చు. సో, నేననేదేంటి ఈ సంవత్సరం కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌లో స్టాక్స్ జోలికి వెళ్ళడం కొంచెం ఈ కన్యా రాశులు కరెక్ట్ కాదు. కొంచెం ఆచితూచి వెళ్ళాలి. తర్వాత మీకు 1000 స్థానంలో కేతు ఉన్నాడు. 1000 స్థానంలో కేతు ఉంటే పోతే డైరెక్ట్ భగవంతుడు అనుకుంటున్నారేమో అంత సినిమా లేదు. 1000 స్థానంలో కేతు ఉన్నప్పుడు పోయేటప్పుడు తెలిసిపోతావు. అది చాలా కష్టం. పోయేటప్పుడు తెలియకుండా పోయావనుకో అది మంచి శోభే. అవును. తెలిసిపోయావనుకో దాని శోభ మామూలు శోభ కాదు. దానిచేత కొంచెం జాగ్రత్త వహించడంలో జాగ్రత్త అంటే కేతు వచ్చినప్పుడల్లా భగవంత్ స్మరణ చేసుకోవడం అని అర్థం. మీరు ఎవరు స్మరణ చేసుకోవాలా? రవికి ఆరోగ్యప్రదత. మీకు లేనిదేంటి ఆరోగ్యమే ఉండదు. అయ్యో! అంచేత ఆరోగ్యం కన్యారాశి కంటే జనరల్‌గా ఆరోగ్యం ఇబ్బంది ఉంటది. కన్యారాశి ఒకటి, భరణి నక్షత్రాలు, అనురాధలు ఇయన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఈ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా మీరు భగవంతుడి దయ అంటే ఎస్పెషల్లీ లైక్ రవి భగవానుడిని ఎక్కువ ఆరాధించడం ప్రారంభించుకుంటే కొంతవరకు రిలీఫ్ దొరుకుతది ఈ ఏడాది అయితే. నెక్స్ట్. తుల ఎప్పటినుంచో ఈ తులారాశి ఆల్రెడీ చెప్పాను కదా! ఇదేమో ఫాదర్ లేను ఇయన్నీ కొంచెం సింగిల్ పేరెంట్ లైఫ్‌లో తులారాశి ఒకటి ఉంటదని చెప్తూ వస్తుంటాం. దీనికి తులారాశికి వచ్చేటప్పటికి దీనికి కూడా షష్టమంలో శని సంచారాలు ఇవి జరగడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ తపన ఏదైతే ఉందో, సిక్స్త్ హౌస్ బ్రింగ్స్ కరేజ్ అని కూడా అంటాం కదా! నీ తపన ఏదైతే ఉన్నదో ఆ తపన డిలే అయిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది. నీకు పాజిటివ్ పాయింట్ ఎక్కడున్నది? నీకెక్కడో 9వ స్థానం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓ 10థ్ హౌస్‌లో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం కోసం ఎవడైతే తీవ్రంగా పుష్ చేసేసుకుంటున్నాడో గవర్నమెంట్ జాబుల కోసం తులారాశులు ఎగిరెగిరి ఎడుస్తారు. ఎందుకో తెలుసా? రవి ఇందులోనే నేర్చబడతాడు. మిగతా వాళ్ళు ఏదొస్తే అది చేసుకుందాం లేరా కింద మీద పడదాం ఈ జాబ్ అంతగా ట్రై చేసుకుందాం ఈలోగా గవర్నమెంట్ రాసుకుందాం ఏదో ఇది జస్ట్ వీళ్ళు అలా కాదు. గవర్నమెంట్ జాబే కావాలని కూర్చుంటారు కాబట్టి అలాంటి జాబ్ కావాలనుకున్నప్పుడు మీకు ఈ సంవత్సరం దిస్ వెరీ బెస్ట్ అండ్ ప్రైమ్ టైం. ఈ సంవత్సరం పుస్తకం దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, టైం పాడు చేయకండి. మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే తులారాశితో చెప్పిందేనో నువ్వు. ప్రాబ్లమ్ ఏది? ఇంట్లోళ్ళు చెప్పిన మాట అసలేనో, తల్లి చెప్పిందేనో, తండ్రి చాలా మందికి సగం ఉంటాడు, సగం ఉండకుండా పోతాడు తులారాశిలో. కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉండరు. తండ్రి ఒకవేళ ఉన్నా వాడితో ప్రేమ ఉండదు, ఆడు ఏ అబ్రాడ్‌లోనే ఉంటుంటాడు. ఇది వాడే వాయిస్ కాల్‌లో, వీడియో కాల్‌లో మాట్లాడుతుంటాడు. సో, గైడెన్స్ ఉండి సావదని అర్థం. సో, ఈ స్వాతి నక్షత్రాలు, ఈ కాంబినేషన్ తులారాశికి వచ్చినప్పుడు కొంచెం మీ అంతట మీరుగా కాన్సంట్రేషన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం నీ లైఫ్ తిరగరాసినట్టే నువ్వు.
నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అసలు ముందు తల్లిదండ్రులని నువ్వు చాలా కళలు కనేస్తారు. తులారాశులు కళలు ఎక్కువ ఉంటాయి. అందరినీ బాగా చూసుకోవాలని ఒక కళ ఉంటుంది. అంటే ప్రైడ్, అదే. అంటే నేను ఇది సాధించానని చూపించే ఒక ప్రైడ్నెస్ ఉంటుంది కదా. నువ్వు అలా సాధించి చూపించాలని ప్రైడ్నెస్ కావాలనుకుంటే ఈ సంవత్సరం పుస్తకం పట్టుకుని చదువుకో, నిలకడగో దగ్గర కూర్చో, నీకు ఖచ్చితంగా డెఫినెట్గా నెగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో రాహు ఉంది కదా, ప్రేమగేమ అని తిరిగి ఉంటే మాత్రం అన్నీ కట్ అయిపోతాయి. ఎందుకంటే నీకు లాభస్థానంలో అక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఎందుకంటే పంచమంలో రాహు ఉండేవాడికి లవ్ లెటర్లని, సినిమాలని, షికార్లని, కార్నర్ సీట్లు అవి ఇవన్నీ మానేసుకోవాలి. అయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశిలో నేను ప్రేమగేమ అనేది ఒకటే. నో లవ్ అంటే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క ఏడాది నువ్వు కష్టపడితే నీ లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ గురుడు నీ దశమ స్థానానికి రావాలంటే 12 ఏళ్ళు పడుద్ది. ఇది లైఫ్ టర్నర్. ఇది ఇప్పుడు నేను ఇందాక సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధహోమాలు ఎందుకు పెట్టాను, ఒక్కసారే వస్తుంది ఈ ప్రైమ్ టైం, మళ్ళీ రాదు. అవును. సో అంచేత ఇలాంటివన్నీ కూడా చేసుకోవడంలో ప్రేమ పిచ్చి ఇలాంటివన్నీ మానేయండి. దొంగ ప్రేమలో మోసాలు లేకపోతే మీరు బాగా ప్రేమించేసి మోసపోవడం ఇవన్నీ పక్కన పడేసేయండి. ఈ సంవత్సరం ఓన్లీ బతుకు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 100% బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఆరోగ్య విషయంలో చదవమన్నాను కదండి, స్లీప్లెస్ నైట్లు చేయకండి. ఎందుకంటే శని బాగాలేదు, రేపు మైగ్రేన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని అస్సలు బాగాలేదు మీకు, శని వక్రించి నడుస్తాడు. తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ దత్త ప్రదక్షిణలు చేసుకోవడం, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన ఏం చేసుకోవడం, లేదా మీకు పూర్వభాద్రపద ఇంచుమించుగా కనెక్షన్ ఆఫ్ 5th హౌస్లో ఉంటుంది కాబట్టి పూర్వభాద్రపద మీద అంటే ఆంజనేయుడికి సంబంధించిన ప్రదక్షిణలు చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే కనుక ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. ప్లాన్ వెల్. ఈ మధ్యన యాప్లు వస్తున్నాయి ఫోన్లో, అందులో డబ్బులు ఇది ఎత్తుంటారు కదా, లక్షలు 2 లక్షలు. ఈ యాప్ల జోలికి ఏడాది వెళ్ళారంటే సంకనాకపోతారు. ఇది నేను డైరెక్ట్గా చెప్పింది, ఇది ఉగాది పంచాంగం అన్నట్టు కాదు. చాలా ఈ సంవత్సరం కనుక యాప్ల నుంచి డబ్బు తీసుకొచ్చేద్దాం, ఆడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం, ఈడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం అంటే లాభస్థానంలో కేతు ఉన్నాడు, బెల్ట్ ఇచ్చుకుంటేసినట్టు ఇంకా అయిపోయినట్టే. సో ఇది ఒకటే జాగ్రత్త పెట్టుకోవాల్సమా. నెక్స్ట్ వృశ్చికంలో చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని. ఇది 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 మళ్ళీ స్టార్టింగ్ ఫేజ్. పంచమం అంటే మళ్ళీ పూర్వజన్మలో పుణ్య ఫలితాలని. ఇది ఈ వృషికానికి వచ్చిన బాధ ఏంటంటే ఇది అందులో ఏంటంటే చంద్రుడు నేర్చబడిపోయే రాశి. వీళ్ళకే తిమ్ముతూ ఉండదు, బురదరంగా ఉండదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే కొన్ని రాశులతో నాకు బాధలు ఎలా నా బాధలు చెప్పుకుంటాను మీకు. ఆయన రోజు ఫోన్ చేసి ఆయన వాడి బాధని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకని అలవాటు. మామూలు కన్సల్టేషన్ కట్టిన పాపానికి 150 సార్లు చేస్తుంది రోజుకి. వృశ్చికం అంటే అందరి బాధలు వినే కర్మ మీది. చంద్రుడు నేర్చబడ్డం అంటే బురద చిప్పు దొబ్బిందని. సో అంచేత వృశ్చికానికి టూ మచ్ అని పూజలు చేసేసినా ఇంకా ఖాళీగడ్లకు ఎగరేసి పూజలు చేసేసి అమ్మా అంటారు కదా, ఆ స్టైల్ లేదు. ఏదన్నా టూ మచ్. ఒక్క కాలు కొట్టే దగ్గర నేను చెప్తున్నాను కదా 150 సార్లు బాధ్యత ఉంటారు పొద్దున్న సాయంత్రం. ఒక్కటి మైండ్లో పడిందంటే ఇంకా ఆ పైచి వదిలే వరకు ఇంకా దాని మీదే గుర్తు ఉంటారు. టూ మచ్ అనే మాట ఉంది కదా, టూ మచ్ అనేది వృశ్చిక రాశి. ఈ టూ మచ్కి మీకు చతుర్థంలో రాహు వస్తున్నాడు. సో ఇంకా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు? అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మదరే ఇది అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. ఇక టూ మచ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే తల్లికి బాగు చేయడానికి కొంచెం ప్రాపర్ అడ్రస్ తీసుకుని లేదా గైడెన్స్ తీసుకుని ఖర్చు పెట్టండి. ఇంకా మీరు ఏదో నమ్మారు కదా అని చెప్పి పోసేయద్దు డబ్బులు. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్సో ప్రాబ్లమేటిక్. దశమ స్థానంలో మీకు కేతు రన్ అవుతున్నాడు. జాబులు మారే ఛాన్సెస్, లేకపోతే జాబులు పోయి కొంచెం జాగ్రత్తగా ఒక దగ్గర ఖాళీగా కూర్చునే సందర్భాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త, వృశ్చికంలో పుట్టినవాళ్ళు ప్రత్యేకించి. ఇంకా మీ ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా, ఇంక చిరంజీవి గారు చెప్పినట్టే ఉంటుంది. అంతేనా? అంతే కదా. సో అంచేత పంచమంలో మీకు పిల్లల విషయంలో కొంచెం కేర్, గర్భిణీలకు సంబంధించిన విషయంలో జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు దయచేసి కన్సీవ్లే ప్లాన్ చేసుకోకండి. సర్జరీసే ప్లాన్ చేసుకుంటే కొన్ని ముహూర్త బలాలు చూసుకోండి మీ వృశ్చికాన్ని ప్రత్యేకించి. ఎందుకంటే ఆల్రెడీ మనస్థిమితం ఉండని రాశుల్లో ఇది ఒక రాశి. జలతత్వ రాశుల్లో 2వ రాశి అవుతుంది. పైగా ఇందులో ఏమో చంద్రుడు పరిపూర్ణంగా, చంద్రుడు అంటే ప్రత్యక్ష దైవమైన చంద్రుడు కూడా నేర్చబడిపోయే రాశిది. మీకు పంచమంలో శని నడుస్తున్నాడు 27 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటాడు. కొంచెం జాగ్రత్త. మీకు ఈ సంవత్సరం ఏమైనా అదృష్టం ఏమైనా ఉన్నదని అడిగితే 9వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉన్నది కాబట్టి ఫారెన్కి వెళ్ళడానికి లేకపోతే ఫారెన్లో కొంచెం సెటిల్ అవ్వడానికి ఇలా బాగానే ఉంటుంది. కానీ మీరు గోచారం తీసుకుంటే జూన్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ఈ విషయాలు అప్లై చేసుకున్నా, ఇంకోటి అప్లై చేసుకున్నా టేక్ కేర్. మీకు జీవితంలో ఏమండి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి. జనరల్గా మీ రెమెడీలు నమ్మే రాశుల్లో ఇది ఒక రాశి. సో ఈ రెమెడీలు నమ్మే రాశుల్లో బెస్ట్ రాశి వృశ్చికం కాబట్టి